హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే ఇక చరణ్ వాళ్ళ ఆపోజిట్ టీం వాళ్ళు వస్తూ ఉంటారనమాట ఆడడానికి. ఇక వాళ్ళు వస్తూ ఉంటారు. ఇటు ఎదురేమో చరణ్ వాళ్ళ టీంలో చూస్తూ ఉంటారనమాట. వాళ్ళు వస్తూ ఉంటే ఇక ఆపోజిట్ టీం వాళ్ళు వస్తూ ఇక ప్లేయర్స్ కావాలని చరణ్ వాళ్ళ టీంని గుద్దుకుంటూ వెళ్తూ ఉంటే ఇక చరణ్ టీంలో ఒక అతను వినోద్ ఇంతకుముందు చరణ్తో గొడవ పడతాడు కదా. ఇక అతను ఏంటి కావాలని గొడవ పడుకోవాలనుకుంటున్నావా ఏంటి, గుద్దుకుంటూ వెళ్తున్నావేంటి అనగానే, మేము వస్తుంటే మీరు అడ్డు తప్పుకోవాలి, మేము ఎలాగైనా వెళ్తాము, ఏంటి మీరేనా మా ఆపోజిట్ టీము, ఉట్టుట్టుగా ఆడి వెళ్ళడానికి వచ్చారా ఏంటి, మాతో ఆడితే ఓడిపోవడానికే, సర్లే ఎటు వచ్చారుగా ఓడడానికే వచ్చింది అనగానే, ఏంట్రా ఎక్కువ అవుతున్నావు, మా టీంతో పెట్టుకుంటే మీరే అవుట్ అని చెప్పి చరణ్ వాళ్ళ టీం అంటూ ఉంటే, ఏంట్రా ఎక్కువ ఆగుతున్నావు అని చెప్పి ఆపోజిట్ టీము ఇటు వినోద్ని కొట్టబోతూ ఉంటాడనమాట చెంప మీద. అదే టైంకి వచ్చి చరణ్ చేపట్టి ఆపుతాడు. ఏంట్రా ఎవరి మీద చేయేస్తున్నావు, తను ఎవరు అనుకుంటున్నావు, తను నా ఫ్రెండ్, అయినా వాళ్ళు మా ప్లేయర్స్, మా టీం మీద చేయి వేస్తే నా మీద చేయి వేసినట్టే, ఏమనుకుంటున్నావు, ఆటలో చూపించు, ఇక్కడ కాదు, లేదు ఆట తర్వాత ముందు కొట్టుకుందాము అని చెప్పి అంటావా, చెప్పు కొట్టేసుకుందాము, నీ ఇష్టం అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, సరేరా ఆటలోనే తేలుద్దాము అని చెప్పి అవతల టీం వాళ్ళు వెళ్ళిపోతారనమాట కోపంగా. ఇక ఆ తర్వాత వినోద్ నీకేం కాలేదు కదా అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడు. అది కాదు బాస్, అసలు నువ్వు నన్ను ఫ్రెండ్ అని వాళ్ళకి చెప్పావు, అసలు నేను నీతో ఎన్నిసార్లు గొడవ పడ్డాను, నేను నీకు ఫ్రెండ్ అని అలా ఎలాగా చెప్పగలిగావు, నన్ను వాళ్ళు కొడుతుంటే నువ్వు అడ్డుపడ్డావు, నాకేం అర్థం కావట్లేదు అని వినోద్ అంటూ ఉంటే ఆవిడిక చరణ్ అంటాడు, చూడు వినోద్, నేను నిన్నెప్పుడు ఫ్రెండ్గానే అనుకున్నాను, ఎప్పుడు కూడా నేను నిన్ను ఏదో నా మీద అసలు నీ మీద కోపం అన్న ఉద్దేశమే లేదు. చూడు, మనకి ఎన్నైనా గొడవలు ఉండొచ్చు, కొట్టుకోవచ్చు, కానీ ఆపోజిట్ టీం వచ్చినప్పుడు మనం అందరం ఒక్కటవ్వాలి. సో నాకు నీ మీద ఎప్పుడు అలాంటి కోపం ఫీలింగ్ లేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు వినోద్. ఇక పల్లవి కూడా, చూడు వినోద్, నీ మీద ఎప్పుడు ఎటువంటి కోపం ఆయనకి అసలు ఉండనే ఉండదు, మీ అందరి సపోర్ట్ కావాలి, ఇప్పుడు ఆయనైతే కెప్టెనే, కానీ ఆయనకి మీ అందరి సపోర్ట్ ఉంటేనే కదా, మీ టీం సపోర్ట్ ఉంటేనే కదా మీ టీంని మీరు విన్ చేసుకోగలరు. సో ప్రతి ఒక్కరూ దయచేసి సపోర్ట్ చేయండి, మీ టీం విన్ అవ్వాలి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ష్యూర్ సిస్టర్ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు. ఇక సరే పదండి వెళ్దాము అని చెప్పి అందరూ లోపలికి వెళ్తారు ఆడడానికి. ఆ తర్వాత ఈ కాంపిటీషన్కి గెస్ట్గా రాబోతుంది వినయ్ కుమార్, గడ్డం వినోద్ అని చెప్పి అనౌన్స్ చేస్తారనమాట. ఇక ఎవరైతే కోచింగ్ ఇచ్చారో చరణ్ టీంకి ఆయనే వస్తూ ఉంటారు. ఇక ఆయన వచ్చి మైక్ తీసుకొని, నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి వచ్చిన ప్లేయర్స్ అందరికీ కాంగ్రెస్, మీరు ఆల్ ది బెస్ట్ అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట. ఆ తర్వాత అందరూ బాగా కాన్సన్ట్రేషన్గా ఆడండి, గేమ్ స్టార్ట్స్ అని చెప్పి అనగానే ఇక టాస్ వేస్తారనమాట అక్కడ ఉన్న రెఫరీ. ఇక టాస్ వేయడంతో చరణ్ టీం వాళ్ళు టాస్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు తీసుకోవడంతో ఇక గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇక అలాగా హోరాహోరీగా గేమ్ స్టార్ట్ అవుతుందనమాట. ఇక పక్కనే కూర్చొని ఇటు పల్లవి, అక్షిత, సుమలత వీళ్ళంతా ఎంకరేజ్ చేస్తూ కమాన్ చరణ్ కమాన్ అనుకుంటూ ఇక ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. గేమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక అలా కాసేపు ఆడడంతో ఫస్ట్ రౌండ్లో చరణ్ వాళ్ళ టీమే లీడింగ్లో ఉంటారనమాట. సమ్ 3-4 పాయింట్స్తోని వీళ్ళు లీడింగ్గా ఉంటారు. ఈ ఫస్ట్ రౌండ్లో చరణ్ టీం విన్ అయ్యారు. సెకండ్ రౌండ్లో చూద్దాము, 5 minutes బ్రేక్ అని చెప్పి యాంకర్ అనౌన్స్ చేస్తారు. ఇక ఇటు చరణ్ టీం ఆపోజిట్ టీం ఉంటారు కదా, వాళ్ళల్లో ఎవరైతే గుద్దాడో అతను వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటూ ఉంటారు. ఇలా వదిలేసామంటే మన టీం ఖచ్చితంగా ఓడిపోతుంది, ముందు ఈ చరణ్ గాడిని ఆట తప్పించాలిరా, వాడిని ఏదో ఒకటి చెయ్యాలి, వాడిని టార్గెట్ చేసామనుకో, వాడిని ఆటలో లేకుండా చేస్తే ఆటోమేటిక్గా మనం విన్ అయిపోతాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సరేరా చేద్దాము అని చెప్పి ఆపోజిట్ టీం అనుకుంటూ ఉంటారు. ఇటు పక్క చరణ్ వీళ్ళంతా రెస్ట్లో ఉంటే ఇక పల్లవి చాలా బాగా ఆడారండి, ఫస్ట్ రౌండ్ నిజంగా చాలా బాగా ఆడారు, ఇలాగే ఆడితే సెకండ్ రౌండ్లో కూడా మీరే వినండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్షిత కూడా, చరణ్ నిజంగా చాలా బాగా ఆడావు అని చెప్పి తను కూడా మెచ్చుకుంటుంది. ఇక సుమలత ఏమో, రే నాన్న, నీ ఆట నాకు చాలా బాగా నచ్చిందిరా, ఇన్ని రోజులు నీకు ఇంత టాలెంట్ పెట్టుకొని నాకు ఇష్టం లేక అంటే నా భయంతో నిన్ను ఆడనివ్వలేదు, కానీ నీకు ఇంత టాలెంట్ పెట్టుకొని నిన్ను ఆడనివ్వలేదు చూడు, నాకు చాలా గిల్టీగా ఉందిరా, నిజంగా చాలా బాగా ఆడుతున్నావురా అని చెప్పి సుమలత కూడా మెచ్చుకుంటుంది. మమ్మీ సెకండ్ రౌండ్లో కూడా నేనే విన్ అవుతాను మమ్మీ, చూస్తూ ఉండు, నువ్వు అలాంటి గిల్టీ ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ తర్వాత పదండి సెకండ్ రౌండ్కి టైం అవుతుంది అని చెప్పి ఇక అండంతో మళ్ళీ వెళ్తారనమాట ఆట స్టార్ట్ చేయడానికి.
ఇక సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుందనమాట. ఇక ఆడుతూ ఉంటే ఇక చరణ్ కోతకి వెళ్తాడు. ఇక ఆపోజిట్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారనమాట, మొత్తం అంతా చరణ్‌ని గుమ్ము కుడతారనమాట. ఇక లోపల పెట్టుకొని ఇక చరణ్‌ని బయటికి రానీకుండా ఇటు ఎవరైతే గొడవ పడ్డాడో అతడు కావాలని చెప్పి చరణ్ పీక మీద పెట్టి నొక్కేస్తూ ఉంటాడనమాట గట్టిగా. ఇక అలా చరణ్ అయిపోయిన తర్వాత గేమ్ ఇక అక్కడున్న వాళ్ళతోని "రేయ్! ఏంట్రా ఆటని ఆటలాగా ఆడు. ఏంటి? ఏం చేస్తున్నావు?" అని చెప్పి వాడి కాలర్ పట్టుకుంటాడు. ఇక చరణ్ గొడవ పడడంతోని అవతల వాళ్ళ టీమ్ కూడా గొడవ పడుతూ ఉంటారు. ఇక మధ్యలో ఆయన రెఫరీ వచ్చి "ఏం చరణ్ ఏంటి? ఏం చేస్తున్నావు?" అనగానే "సార్ వీళ్ళు గేమ్‌ని గేమ్‌లా ఆడమని చెప్పండి సార్. నా పీక పట్టుకొని నొక్కేస్తున్నాడు. అసలు ఆటని ఆడలా ఆడకుండా మనసులో ఏదో పెట్టుకొని ఆడుతున్నాడు" అని చెప్పి అనగానే "లేదు సార్ నేనేం చేయలేదు. కావాలని మా టీమ్ కన్నా వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. మమ్మల్ని ఇంకా డౌన్ చేయాలని చెప్పి ఇలా చేస్తున్నారు సార్" అని చెప్పి ఆపోజిట్ టీమ్ వాళ్ళ అన్నంతోని ఇక రెఫరీ ఏమో "చరణ్ హాఫ్ టైం వరకు నువ్వు ఆడడానికి లేదు. బయట నించో" అని చెప్పి చెప్పడంతోని "సార్ ఏం మాట్లాడుతున్నారు సార్" అని చెప్పి చరణ్ అంటాడు. "ఇదే నా ఫైనల్ డెసిషన్" అనగానే ఇక చరణ్ ఏం చేయలేక బయట నించుంటాడు. ఇక ఇటు చరణ్ టీం వాళ్ళు ఆడుతూ ఉంటారనమాట. అలా ఆడుతూ ఉంటే ఇక చూసావరా మనం అనుకున్నట్టే చరణ్‌ని కాసేపు దూరం పెట్టామనుకో ఆటోమేటిక్‌గా పాయింట్స్ మనం గెయిన్ చేసేస్తాము. అప్పుడేముంది ఈజీగా మనమే విన్ అవుతాంరా అనగానే "అవునురా ఇలాగే చేయాలి. ఈసారి మళ్ళీ కాసేపట్లో వస్తాడుగా చరణ్ గాడు వాడిని మళ్ళీ చుక్కలు చూపిద్దాము" అని చెప్పి అనుకుంటారనమాట. ఇక సగం టైం వరకు చరణ్ అయితే ఆడడానికి రాడు. ఆ తర్వాత కాసేపయ్యాక మళ్ళీ చరణ్ రీజాయిన్ అవుతాడు. ఈసారి మళ్ళీ చరణ్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మొత్తం అంతా గుమ్మిగూడేసి లోపలే చరణ్‌ని పొట్టలో పొడుస్తూ ఉంటారనమాట. గుద్దుతూ ఉంటారు. ఇక ఒక్కసారిగా చరణ్ బయటపడడంతోని తన నోట్లో నుంచి బ్లడ్ కక్కుకొని మరీ బయటపడిపోతాడు. ఏమైంది? అదేంటి? అసలు ఏమైంది? అని చెప్పి షాక్‌లో ఉంటారనమాట. చరణ్ పడడమే ఇక అన్‌కాన్షియస్ అయిపోతాడనమాట. నోట్లో నుంచి బ్లడ్ వచ్చి కక్కుకొని పడిపోతాడు. అయ్యో! ఏమైంది? అని చెప్పి ఇక సుమలత, అక్షిత, పల్లవి వీళ్ళంతా షాక్‌లో అలా చూస్తూ ఉండిపోతారు. ఇక ఇటు ఆపోజిట్ టీమ్ వాళ్ళైతే చూసావురా ఈ చరణ్ గాడు ఇప్పట్లో లేవడు. సో మనమే విన్ అవుతాము. మనమే ఛాంపియన్స్. మనమే కప్పు కొడతాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఆపోజిట్ టీమ్ వాళ్ళు. ఇటు చరణ్ టీమ్ వాళ్ళు ఇదేంటి చరణ్‌కి అలా ఎలా ఏమైంది? వాళ్ళు ఏం చేసుంటారు? అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక ఇటు పల్లవి, అక్షిత, సుమలత అలాగే ఎవరైతే కోచింగ్ ఇచ్చారో ఆ గడ్డం వినోద్ గారు ఆయన వీళ్ళంతా వస్తారనమాట. "ఏవండీ ఏమైంది? ఏమైంది?" అని చెప్పి చరణ్‌ని లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది పల్లవి. చరణ్‌కి మాత్రం ఏమాత్రం మెలకువ, స్పృహ ఉండదనమాట. "ఏంటి? ఏమైంది?" అని చెప్పి అందరూ షాకింగ్‌లో ఉంటారు. "ఎవరైనా హాస్పిటల్‌కి డాక్టర్‌కి కాల్ చేయండి" అని చెప్పి పల్లవి అరవడంతోని ఇక కోచ్ ఏమో డాక్టర్‌కి కాల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సిట్యుయేషన్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక పల్లవి ఏం చేయాలి? ఎలా కాపాడుకోవాలి? అని చెప్పి ఇక చరణ్‌ని లేపడానికి ట్రై చేస్తుంది. చరణ్ ఏమో లేవడు. ఇక చరణ్ గుండె మీద చేయి పెట్టి ఇక పంప్ చేస్తూ ఉంటుందనమాట. నొక్కుతూ ఉంటుంది గుండెని. చరణ్‌కి ఏమైనా మెలుకువ వస్తుందేమో అని చెప్పి ఇక ఆ రకంగా అందరూ టెన్షన్‌లో ఉంటారు. ఇక ఇటు సుమలత అయితే "అసలు ఏమైంది? నా కొడుక్కి ఇలా నోట్లో నుంచి రక్తం కక్కుకొని ఇలా పడిపోవడం ఏంటి? ఆట ఆడడానికి వెళ్ళినాడు. అలా ఎలా అవుతుంది?" అని చెప్పి సుమలత టెన్షన్‌లో చూస్తూ "పల్లవి ఏమైంది చరణ్‌కి?" అనగానే "ఏమో అత్తయ్య గారు అదే అర్థం కావట్లేదు. చూస్తున్నాను" అని చెప్పి పల్లవి కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. సో ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.